హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఇదైతే సండే బిజీ రొటీన్ అన్నమాట. సండే రోజు నేను నాటుకోడి పులుసు, అలాగే మా రాయలసీమ స్పెషల్ రాగి సంగటి అయితే చేశానన్నమాట. ఇలా ఇదైతే మా ఆయన ఒక నాటుకోడి మొత్తము దాన్ని కాల్చి నీట్‌గా చేపించుకొని కొట్టించుకొని వచ్చారన్నమాట. ఇప్పుడు ఎలాగో బాయిలర్ కోడి తినొద్దు కదా! లాస్ట్ వీక్ ఏమో చేపలు తిన్నాము. ఈసారేమో నాటుకోడి. అదేంటోనండి, సండే వస్తే అసలు నాన్ వెజ్ తినకుండా రోజంతా ఎందుకో గడవదు. అది అట్లా అలవాటైపోయింది. ఎవరింట్లన్నా నాన్ వెజ్ స్మెల్ వస్తే అయ్యో! ఇంకా ఆ రోజు మనం తినలేదంటే అదేదో వెలితిగా అనిపిస్తుంది. ఇక వెజిటేరియన్స్ అలా ఇంకా వాళ్ళు ఎలా ఉంటారో తెలవదు గానీ, మనకంతగా అలవాటు చేసి పెట్టినారనమాట నాన్ వెజ్. అయితే ఈ నాటుకోడి కర్రీలోకి మసాలా కోసం ఒక 5, 6 కాజులు, కొంచెం ఎండు కొబ్బరి, ఒక 4, 5 ఎండుమిరపకాయలు, ఒక 10 మిరియాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, తర్వాత ఒక 2 చెక్క, 2 లవంగాలు. నేను ఎక్కువ మసాలా వెయ్యను. సో, ఒక 2 యాలకులు ఇవన్నీ అయితే వేసుకోండి. సో, ఇవన్నీ వేసుకొని దోరగా వేయించుకోండి. అదే అండి, 4 ఎండుమిరపకాయలు, ఒక 5, 6 జీడి పలుకులు, కొంచెం మీకు ఎండు కొబ్బరి నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. మిరియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం చెక్క, లవంగాలు, ఓ 2 యాలకులు అంతేనండి. ఇవన్నీ మిక్సీ బట్టి పెట్టుకుంటే, ఈ కాజు ఒక 5, 6 వేసుకుంటే ఏందంటే గ్రేవీ బాగా చిక్కదనం వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో, అవన్నీ జస్ట్ మాడిపోకుండా లైట్‌గా రోస్ట్ చేసుకొని మిక్సీలేసుకొని అవి చల్లారినాక మిక్సీ బట్టి పెట్టుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్‌గా పట్టుకోండి. అయితే నేను సగం కర్రీ చేస్తున్నాను ఈరోజు. అందుకు 3 ఆనియన్స్ అయితే తీసుకొని దాన్లను కొంచెం సన్న సన్న ముక్కలైతే కట్ చేసుకుంటాను. సో, ఇక్కడైతే నేను 4, 5 పెద్ద స్పూన్‌ల ఆయిల్ అయితే వేశాను. ఇది కొంచెం లోతుగా ఉండి కనిపించట్లేదు అని జెప్పేసి నేను వేసేటప్పుడు క్లిప్ మర్చిపోయినట్టున్నా, వేశాక తీసిన. ఇక్కడైతే ఆనియన్స్ అయితే నీట్‌గా సన్నగా కట్ చేసుకుంటున్నాను. అవి పొట్టు తీసినాక కడుగుతా అన్నమాట. సో, ఇక్కడ మా ఆయనగారు చేస్తున్నారనమాట. ఎప్పుడైనా నాటుకోడి, మటను ఇలాంటివైతే ఎక్కువ మా వారే జేస్తారు. ఎందుకో నా చేత్తో కర్రీస్ చేసేకి కుదరవు. బిర్యానీలు అలాంటివైతే నేనే ఎక్కువ చేస్తాను. మా ఆయనకి ఇంక నాకు ఓపిక లేదు, నువ్వే చేసుకో అంటే చేస్తాను. బట్ కాకపోతే ఏందంటే నా చేత్తో చేస్తే ఎందుకో అంత బాగా కుదరవు. మా ఆయన ఎలా అంటే చాలా శ్రద్ధగా అవి అంటే ఏ టైంలో వేయాలి అంతే పర్ఫెక్ట్ టైంలో చేస్తారనమాట. అంటే ఆనియన్స్ వేగాలి అంటే అవి కంపల్సరీ బ్రౌన్ కలర్‌లో వేగాలి. అది వేగిన తర్వాతనే మనం నా అది వే చికెన్ వేయాలి. అలా పర్ఫెక్ట్‌గా చేస్తారనమాట. మనమేమో కొంచెం అటు ఇటు తొందరగా చేస్తాం గదా! అస్సలు చేయడట్లా. సో, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి అవి బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకు కంపల్సరీ వెయిట్ చేసి నిదానంగా వేగిస్తారు. మా ఆయన వర్క్ ఎంత శ్రద్ధగా చేస్తాడో, అంటే కంపెనీ వర్క్ ఎంత శ్రద్ధగా చేస్తాడో, వంటను గూడా అంతే 100% ఎఫర్ట్ పెట్టి చాలా శ్రద్ధగా చేస్తాడనమాట. అందుకే అది సక్సెస్ అవుతుందేమో. అంటే ఏ పని చేసినా చాలా శ్రద్ధగా, ఇంట్రెస్ట్‌గా, అందుకే ఆయన ఓపికుంటేనే నేను చేస్తాను. లేదా నువ్వే చేసేసుకో అంటారనమాట. సో, నేను ముందే అడుగుతాను. "నువ్వు చేస్తావా? నేను చేసుకుంటానా" అని. ఓన్లీ సండే రోజే లేండి మా ఆయన గారి డ్యూటీ. సో, నాకు సండే వస్తే మా ఆయన చేస్తేనే నేను గూడా నాకు హ్యాపీ కొంచెం. అంటే రొట్టెలు, తర్వాత అలాంటివన్నీ నేనే చేస్తాను. సో, ఇవి వేగిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏస్తాడు. ఇంకోటి, ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్ అన్నీ వేగిన తర్వాతే పసుపేస్తారు మా ఆయన. ముందు పసుపేస్తే అడుగంటుతుందంట. నాకసలు ఆ విషయం అంటే అంటుకుంటుందంట కింద గిన్నెకు. సో, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత ఆనియన్స్ అవన్నీ రెడ్‌గా అయిన తర్వాతనే పసుపేసుకోండి. సో, అవి వేగిన తర్వాత ఇవి కూడా కొద్దిసేపు పసుపు ఇవన్నీ ఇంక కొద్దిసేపు ఆయిల్‌లో అయితే మంచిగా ఫ్రై చేస్తారు. చాలా నిదానంగా, చాలా మంచిగా శ్రద్ధగా చేస్తారు మా వారు వంట. సో, ఇవన్నీ వేగిన తర్వాతనే నేనైతే కొంచెం కడిగి పెట్టుకున్నాను ఈ నాటుకోడి కూర. అయితే మా వారన్నారు, ఆల్రెడీ కాల్చిన దాన్ని కడగాల్సిన పని లేదంట. బట్ ఏమో నాకు కొంచెం బయట ఎందుకులే పసుపు, ఉప్పేసి కడుగుదాము అని జెప్పేసి నేనైతే పసుపు, ఉప్పేసి కడిగాను. అసలు నాటుకోడిని పసుపు ఆల్రెడీ వాళ్ళు కాల్చి తయారు జేసిన దాన్ని కడగొద్దంట. నన్ను ఎందుకు కడిగినావు అని అడిగినారనమాట. నాకు తెలవదు అసలు ఆ విషయం గూడా, కడగొద్దనే విషయము. సో, తర్వాత ఈ నాటుకోడి అంతా వేసేసి ఇది కొంచెం ఎక్కువ సేపు ఆయిల్‌లో ఫస్ట్ ఫ్రై గావాలండి.
మనం కొన్నిసార్లు కొంతమంది ముందు మ్యారినేట్ చేస్తారు. బట్ మ్యారినేషన్ కంటే కూడా ఇలా కొంచెం ఆయిల్‌లో ఫ్రై అయిన కర్రీ టేస్ట్ వేరే వస్తుంది. నాటుకోడిని అయితే ఈయన ఎప్పుడు మ్యారినేట్ చేయరు. నేను ఒకవేళ బిర్యానీ చేయాలంటేనే మ్యారినేట్ చేస్తానన్నమాట. అయితే ఫస్ట్ పెద్ద కుక్కర్‌లో ఉండే బట్ నేను రాగి సంకటి చేయాలి అని చెప్పి ఆ పెద్ద కుక్కర్‌లో ఉన్న కర్రీని మళ్ళా చిన్న స్టీల్ కుక్కర్‌లోకి మార్చాను. సో, పెద్ద స్టూల్ కుక్కర్‌లో అయితే రాగి సంకటి చేద్దామని చెప్పేసి ఆ రాగి సంకటికైతే పక్కన పెట్టుకున్నానన్నమాట బియ్యము. సో, అది కూడా నెక్స్ట్ చూపిస్తాను. ఈ కర్రీ రెసిపీ అంతా అయిపోయిన తర్వాత. సో, ఇక్కడైతే మంచిగా కర్రీని అప్పుడప్పుడు కలుపుకుంటూ కరెక్ట్‌గా ఒక 10 నిమిషాలన్నా 10, 15 నిమిషాలన్నా మంచిగా ఆయిల్‌లో అయితే కంపల్సరీ బాగా ఫ్రై చేయాలి. ఆ పచ్చి వాసన అంతా పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. సో, నాటుకోడైతే స్కిన్‌తోనే చేస్తారనమాట. మామూలుగా మనం బాయిలర్ కోడైతే స్కిన్‌లెస్ తెచ్చుకుంటాం గదా! అలా కాదండి. ఆల్రెడీ కాలుస్తారు గాబట్టి స్కిన్ తోటి తెస్తారు. సో, ఇది కంపల్సరీ ఆయిల్‌లో ఫ్రై అయ్యేంత వరకు మా వారైతే ఉప్పు గూడా వేయరనమాట. ఫస్టు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ వేగిన తర్వాత, ఈ నాటుకోడి వేసిన తర్వాత కంపల్సరీ ఒక 10, 15 నిమిషాలు మూత గూడా పెట్టకుండా మంచిగా ఆయిల్‌లో చాలా సేపు కలుపుకుంటూ ఫ్రై జేస్తారు. ఆ కలుపుకుంటూ ఫ్రై చేసిన తర్వాత అది కొంచెం ఆయిల్ ఏమన్నా పైకొచ్చిన తర్వాతనే ఉప్పు, కారం 2 ఒకటేసారి వేస్తారనమాట. సో, ఇలా కలుపుకుంటూ అడుగంటకుండా ఆయిల్ అనేది కొంచెం పైకొచ్చేంత వరకు అలానే ఆయిల్‌లో వేయిస్తా ఉంటారు. అదంతా అలా వేయించిన తర్వాతనే మనం కారం, ఉప్పు గూడా ముందు వేసుకోరండి. ముందు ఉప్పేస్తే మరేమో తెలవదు. మా ఆయన ఏదో చెప్తాడు నాకు గుర్తులేదు. ఇప్పుడు అదంతా ఆయిల్ పైకొచ్చిన తర్వాత కొంచెం మనకు రుచికి తగినంత కారం వేసుకోండి. మా కారం అయితే చాలా మంటుంటుంది. అందుకే 2 స్పూన్‌లేస్తున్నాం. బట్ రెడ్ కలర్ కొంచెం తక్కువుంటుంది. రెడ్ ఉన్న కారం మంచిగా వేసుకోండి. బావుంటుంది కలర్‌ఫుల్‌గా కారం. అయితే ఈ నాటుకోడి ఇలాంటి వాటికి కొంచెం ఘాటు ఉంటేనే బావుంటుంది. ఆల్రెడీ నేను కొంచెం మిరియాలు, ఎండుమిరపకాయలు గూడా మసాలాలో వేశాను కాబట్టి, నేను ఇక్కడ కొంచెం కారం మీడియంగా వేసుకున్నాను. సో, మీరవన్నీ గుర్తుపెట్టుకోండి. కొంచెం పచ్చిమిర్చి గూడా వేశారు గదా! సో, అందుకోసం అన్ని స్పైసెస్ కలిపి మీరు కారం ఎంతేస్తున్నారో చూసుకోండి. ఇంకోటేందంటే నాటుకోడిలో ఎక్కువ వాటర్ పోసుకుంటాం గాబట్టి, సో, కారం కొంచెం ఎక్కువేసుకున్నా ఏం కాదు. కొంచెం ఘాటుంటేనే బాగా తినాలనిపిస్తాయి నాన్ వెజ్ కర్రీసు. కొంచెం చప్పగుంటే తినాలనిపియవు గదా! సో, కారం వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పయితే వేసుకోవాలి. ఉప్పు మాత్రం మీ ఇష్టమండి. అంటే మీరెంత తింటారో, ఎంత తక్కువ తింటే ఉప్పు అంత మంచిది. బట్ ఇందులో కొంచెం వాటరేస్తాం గాబట్టి ఒక స్పూన్ అయితే వేశారు మా ఆయన కొంచెం అందాసుగా. ఎలాగో వంటలు చేసే వాళ్ళకి అందాసు తెలుస్తుంది గదా! సో, మంచిగా మా ఆయన అయితే ఏ నాన్ వెజ్ కర్రీలో ఒక్క చిన్న టమాటో గూడా వేయడండి. మా ఆయనకసలు టమాటాలంటేనే నచ్చదు. సో, మేమైతే ఈ నాన్ వెజ్ కర్రీలో టమాటా వేయట్లేదు. మీరు ఒకవేళ టమాటా వాడాలి అనుకుంటే ఆనియన్స్ ఫ్రై చేస్తాం గదా! అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ అప్పుడే ఒక మీడియం టమాటా సన్నగా కట్ జేసి వేసుకోండి. మీకు టమాటో కంపల్సరీ నాన్ వెజ్‌లో వేసుకోవాలి అనుకుంటే. బట్ మా ఆయన చికెన్ కర్రీలో గానీ, మటన్ కర్రీలో గానీ, నాటుకోడిలో గానీ ఎక్కడ గూడా నాన్ వెజ్‌లో ఒక్క టమాటో గూడా వేయడు. ఎందుకో మా ఆయనకసలు టమాటా అంటేనే నచ్చదు. అందరం టమాటా అంటే పులుపుకి ఇష్టపడతాం గదా! చింతపండు రసం తింటాడేమో గానీ టమాటా అస్సలు తినడు. సో, ఇవన్నీ వేసి బాగా కలిపి మళ్ళీ ఈ కారం గూడా ఆయిల్‌లో బాగా ఫ్రై అయ్యేంత వరకు మళ్ళీ ఆయిల్ కొంచెం మనకు పైకి కనపడేంత వరకు మనం అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ మనము ఆయిల్ పైకొచ్చేంత వరకు మనం కలుపుకోవాలి. సో, ఇలా చూసుకుంటూ అక్కడే ఉండి కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం కారమేసినాం గదా! కారమేసిన తర్వాత తొందరగా అడుగంటుతుంది కర్రీ. సో, అట్లా అడుగంటకుండా మనం అక్కడే ఉండి కలుపుకుంటూ ఉండాలి. సో, ఒక 2, 3 మినిట్స్ అలా మూత బెట్టుకుంటూ మళ్ళీ తీసి కలుపుకుంటూ ఉండాలనమాట. ఈ కారం అంతా ఆయిల్‌లో బాగా కలిసి కొంచెమన్నా ఆయిల్ అనేది కొంచెం పైకి మనకు కనబడేలాగా అంతసేపు కొద్దిసేపు మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒక 10 నిమిషాలైతే మంచిగా కలుపుకోండి. తర్వాత ఒక చిన్న మీడియం గ్లాస్‌తో 2 గ్లాసుల వాటర్ అయితే పోసారు. నేనైతే ఒక్కొక్కసారి వేడి నీళ్లు పోస్తాను. పక్కన నేను ఇది రాగి సంకటి కోసమయితే కుక్కర్ పెట్టాను. సో, అందుకోసమని మామూలుగా మామూలు వాటరే పోసారనమాట. మీకు ఒకవేళ కావాలంటే వాటర్ వేడిగా
బాయిల్ చేసుకొని పోసుకోండి. ఇంకా కూర అనేది తొందరగా బాయిల్ అవుతుంది. సో వేసుకున్న తర్వాత కూడా ఒక 5-6 మినిట్స్ అయితే మా ఆయన ఒక జస్ట్ మూత పెట్టేసి అలా ఉడికిచ్చాడనమాట. ఇంకా ఆయన అసలు కుక్కరే పెట్టొద్దు, మొత్తం మామూలుగానే ఉడికిస్తే బాగుంటది అన్నారు. అట్లా చాలా టైం పడుతుంది. సో ఇంకోటి, నాటుకోడిలో మనం ఎంత పులుసు వేసుకున్నా అంటే వాటర్ కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటేనే చాలా మంచిగా ఉంటుంది. నేను వాటర్ మంచిగా నాకు గ్రేవీ ఎక్కువ కావాలి అన్నారని నేను వాటర్ పోసిన అని చూపిస్తున్నారనమాట. సో ఇందులో మనకి బాయిలర్ కోడికి అసలు వాటర్ పోస్తే అసలు ఏం బాగుండదో, బట్ నాటుకోడికి మాత్రం మనం ఎంత గ్రేవీ అంటే పులుసు ఎంత పోసుకున్నా చాలా బాగుంటుంది. పైగా మనం కాజు మసాలా అవన్నీ చేసుకున్నాం కదా, సో అది వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా వేసారనమాట. అంటే ఉడికిన తర్వాత వేస్తారు. కుక్కర్ పెట్టి అదంతా ఉడికిచ్చిన తర్వాత, ఎందుకంటే ముందే చిక్కబడితే ఈ బోన్స్ ఉంటాయి కదా ఎక్కువ నాటుకోడిలో, అవి తొందరగా ఉడకవన్నమాట. సో అందుకోసమని సో వాటర్ వేస్తానే చూడండి ఆయిల్ మంచిగా పైకి తేలింది. ముందు అసలు ఆయిలే కనబడలేదు. సో ఇక్కడైతే మూత పెట్టేసి కొద్దిసేపు అయితే అలానే ఉడకనిస్తారు. నేను ఆల్రెడీ ఇక్కడ ప్రెషర్ కుక్కర్ పెట్టేదాన్నే పైన విజిల్. కాకపోతే నాకేందంటే ఈ 3 లీటర్స్ స్టీల్ కుక్కర్, 5 లీటర్స్ స్టీల్ కుక్కర్ కి ఒకటే మూత వచ్చింది అనమాట. సో నేను పక్కన రైస్ పెట్టాను కదా, సో అది అయ్యేంత వరకనే ఆగినాను. సో మీరు ఇట్లా వాటర్ పోస్తానే పైన ప్రెషర్ కుక్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకోండి. ఒక 3 విజిల్స్ అన్నా, అంటే 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టండి. పెట్టిన తర్వాత ఒకసారి ఆఫ్ చేసి ఉడికిందా లేదా చెక్ చేసుకోండి. మరీ మెత్తగా ఉడికిపోతే కూడా అంత బాగుండదు. సో ఇక్కడైతే ఇంకా నేను విజిల్ పెట్టేస్తాను. ఇది అన్నం అయింది కాబట్టి ఆ పక్కన వైట్ అంతా ఉంది, అంటే అప్పటికే కరెక్ట్ గా అన్నం ఉడికిపోయింది. అందుకోసమని అన్నం తీసేసి తర్వాత అదే మూత తీసుకొచ్చేసి నేను కర్రీకి పెట్టాను. ఇది 3 లీటర్స్ కి 5 లీటర్స్ కి వెడల్పుకు రెండిట్లకి ఒకటే మూత వచ్చింది అనమాట, స్టీల్ కుక్కర్లకి. నేను ఫ్లిప్కార్ట్ లో ఏమో తీసుకున్నాను ఈ 2. తర్వాత ఇక్కడ నేను తయారు చేశాను కదా ఆ మసాలా అయితే వేస్తున్నారు మా ఆయన. అయితే ఇది కొంచెం బాగా చిక్కబడుతుంది కాజు వేసాం కాబట్టి. ఈ మసాలా వేసిన తర్వాత కొంచెం ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి అయితే వేశారు. ఇంక వేసిన తర్వాత ఆల్రెడీ ముక్క ఉడికిందా లేదా చెక్ చేశారనమాట. ఇవి వేసిన తర్వాత మనం ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చి ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి గ్రేవీ ఎంత చిక్కగా అయిందో. ఇలా కర్రీ అయితే తయారైపోయింది, నాటుకోడి కర్రీ. సో ఇక్కడ మనము రాగి సంకటి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో మనం రాగి సంకటికి మనం ఏ గ్లాస్ తో, ఒక మీడియం గ్లాస్, ఒక గ్లాస్ బియ్యం తీసుకొని, ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నామో దానికి 5 గ్లాసుల వాటర్ అయితే పోసుకోండి. తర్వాత మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిసేపు నానబెట్టుకున్న తర్వాత ప్రెషర్ కుక్ పెట్టుకొని ఒక 2-3 విజిల్స్ మెత్తగా ఉడకాలి అన్నము. సో అన్నం ఉడికేలోపు మీరు రాగులు, నేనైతే డైరెక్ట్ రాగి పిండి కంటే డిమార్ట్ లో నేను రాగులు తెచ్చుకుంటాను. సో ఈ రాగులలో అయితే మనకు పుల్లలు కానీ మట్టి కానీ ఏది ఉండదన్నమాట, నీట్గా ఉంటుంది. సో ఈ రాగులు అయితే ఫస్ట్ మిక్సీ పట్టేసుకోండి. మనం 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులైనా వేసుకోవచ్చు, 3 గ్లాసులైనా వేసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ అయితే కొంచెం ఎక్కువ రాగి పిండి వేసుకుంటారు. మా ఆయన అయితే ఒక 2 గ్లాసులు వేద్దాము అన్నారు. సో నేనైతే ఇక్కడ మనం ముందు చూసాం కదా రైస్, సో దాన్ని ప్రెషర్ కుక్ అయితే పెట్టాను. ఇక్కడైతే విజిల్ వచ్చింది. ఒక 3 విజిల్స్ అయితే మంచిగా మీడియం ఫ్లేమ్ లో పెట్టి రానిస్తే మంచిగా మెత్తగా ఉడుకుతుంది అన్నమాట అన్నం అయితే. చూడండి అన్నం అయితే విజిల్ వచ్చింది, మెత్తగా ఉడికిపోయింది. సో ఇలా మెత్తగా ఉడికిన దాంట్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ కొంచెం ఉంటుంది, లేకపోతే ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోండి. పోసుకున్న తర్వాత పైన మనం ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్ తో 2 గ్లాసులైనా పోసుకోవచ్చు, 3 గ్లాసులైనా రాగి పిండి పోసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను 3 గ్లాసులు పోయమంటే మా వారు మాత్రం ఈరోజు 2 గ్లాసులు సరిపోతుంది అని చెప్పేసి 2 గ్లాసులు అయితే పోసారు. బట్ చిన్న పిల్లలకు కానీ, ఇంకా ఈ రాగి సంకటి ఇక్కడ నేను 2 గ్లాసుల పిండి అయితే పోస్తున్నాను. ఇది డైరెక్ట్ రాగులతో మిక్సీ పట్టుకున్న రాగి పిండి అండి. బయట పిండి తెచ్చుకోవడం కంటే రాగులు తెచ్చుకొని మిక్సీ పట్టుకోండి, చాలా మంచిది. ఇంకా రాగులు మొలకెత్తించి, ఆ మొలకెత్తించిన రాగులను మనము గిర్ని పట్టించుకుంటే రాగి జావ చేసుకుంటే ఎండల కాలం ఈవినింగ్ ఇంకా చాలా చలువండి. అంటే డైరెక్ట్ రాగుల కంటే మొలకెత్తించిన రాగులు అయితే చలువ అంటారు. మా అత్త రోజు ఈవినింగ్ రాగి జావ చేసేది.
చాలా హెల్త్‌కి చాలా మంచిదంట. మొలకెత్తిచ్చి ఆ తర్వాత మనం గిన్నె పట్టించుకోవాలి. సో, ఈ పిండి వేసిన తర్వాత 2 గ్లాసుల పిండి, రాగి పిండి కొద్దిసేపు మూత పెట్టి అది అలాగే ఆ వేడికి, ఆవిరికి ఉడకాలండి. ఆ తర్వాత మనము ఈ కుక్కరు మొత్తం దించుకున్న తర్వాత ఈ వేడిగా ఉంటుంది గదా! ఈ అన్నం బాగా వాటర్ పైకొచ్చింటుంది. పిండిని ఇప్పుడు మనం ఈ వేడి వేడి అన్నంలో ఈ పిండి మొత్తం గట్టిగా కలుపుకోవాలన్నమాట ఇలాగా. సో, ఇక్కడ మీరు మీ బలాన్ని మొత్తం ప్రయోగించాల్సిందొస్తుంది. ఫస్ట్ నేను ట్రై జేశాను. కానీ బాగా అది చాలా ఆ పిండి గట్టిగా అన్నంలో కలపాలి. అలా కలిపితేనే ఆ పిండి అంతా ఆ వేడి వేడి అన్నానికి మంచిగా కలపాలి. సో, ఈ పని మాత్రం మన చేత కాదు. హస్బెండ్స్ ఉన్నప్పుడే ఇలాగ చేసుకోండి. సో, నేనైతే ఇంకా మా వారిని కలపమన్నాను. గట్టిగా కలపాలి. ఒక వారికి కలుపుకుంటూ రావాలన్నమాట. మొత్తం ఈ వైట్ రైస్ మొత్తం పిండితో ఆ వేడికి అది ఉడికినట్టయితుంది. నాకు ఫస్ట్‌లో తెలవక నేను రాగి పిండి వాటర్‌లో కలిపి పోసేదాన్ని. అస్సలు పోయొద్దట్లా. ఇట్లా డైరెక్ట్ రాగి పిండి పైన పోసి, ఆ వేడి వేడి అన్నం మీద కలిపితేనే ఆ టేస్ట్ చాలా బావుంటుందండి. ఒకవేళ మధ్యలో మీకు ఉప్పు సరిపోలేదు అనుకుంటే, పిండి వేసే ముందు అన్నంలో ఒకసారి ఉప్పు చెక్ చేసుకున్న తర్వాత, మంచిగా ఉప్పేసుకొని కొంచెం కలిపిన తర్వాత రాగి పిండి వేసుకోండి. ఎందుకంటే రాగి పిండి వేసిన తర్వాత ఉప్పు తొందరగా కలవదనమాట. ఈ రాగి ఈ రాగి సంకటి ఏదైనా చట్నీలోకి గానీ, లేకపోతే రసంలోకి గానీ, సాంబార్‌లోకి గానీ, నాటుకోడి పులుసులోకి గానీ, మటన్ పులుసులోకి గానీ చాలా చాలా టేస్టీగుంటుందండి. మా రాయలసీమ సైడు మా చిన్నప్పటి నుండే చేస్తున్నారు. బట్ చాలా మందికి ఈ రెసిపీ అయితే తెలవదు. బట్ మా సైడ్ కంపల్సరీ ఫేమస్ అన్నమాట. రాగి సంకటి, నాటుకోడి పులుసు గానీ అట్లా. సో, ట్రై జేయండి అప్పుడప్పుడన్నా. ఈ ట్రెడిషనల్ రెసిపీస్ అన్నమాట. మా రాయలసీమ ట్రెడిషనల్ రెసిపీస్ ఇవన్నీ. సో, మీరు గూడా ఒకసారి ట్రై జేయండి. చాలా బావుంటుంది. ఇప్పుడు మనం కలర్‌కి అలవాటు పడిపోయినాం. అంటే మనం ఫుడ్ తినేదానికంటే ఈ ఈ ఇది రాగి సంకటి అనేది బ్రౌన్ కలర్‌లో కనపడుతుంది గదా! సో, అది చూసేసరికి దాని టేస్ట్ కంటే గూడా అయ్యో! పిల్లలు ఈ కలర్ చూడగానే అయ్యో! ఈ కలర్ ఉంది, ఈ కలర్ ఉంది అనేది తినడం మానేస్తారు. బట్ రాగులు హెల్త్‌కి చాలా చాలా మంచిది. చాలా మంచి కాల్షియం ఉంటుంది. మనకి ఎముకలు మంచిగా దృఢంగా తయారైతాయి. మీరు చాలా హెల్తీగా ఉంటారు. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే రాగుల్లో జింక్, కాల్షియం, మెగ్నీషియం అలాంటి మినరల్స్ అన్నీ ఉంటాయండి. హెల్త్‌కి చాలా మంచిది రాగులు. ఒకవేళ రాగి సంకటి చేసుకోలేదు అంటే రాగి జావ చేసుకోండి. అది చాలా సింపుల్. ఆల్మోస్ట్ ఇప్పుడు రాగి జావ అనేది చాలా మందికి తెలుసు. ఇంకొక బెనిఫిట్ ఏందంటే ఈ రాగి సంకటి కొంచెం ఎక్కువ వండుకుంటే నైట్ పడుకునే ముందు ఈ రాగి సంకటిలో కొంచెం వాటరు, కొంచెం పెరుగు వేసి పెడితే ఈ ఎండల కాలం అది మార్నింగ్ లేసి ఒక చిన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి పెట్టుకొని తింటే ప్రోబయాటిక్ ఫుడ్డు అసలు మనకెంత చలువ అంటే అంత చలువండి. ఒకసారయితే అలా ట్రై చేయండి. హెల్త్‌కి చాలా చాలా మంచిది. ఈ ఎండల కాలం మన పూర్వకాలం ఎవ్వరైనా చూడండి ఎవ్వరికి గ్యాస్ ప్రాబ్లమ్స్ లేవు. ఎందుకంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ చద్దన్నంలో పెరుగు వేసుకొని వాళ్ళు పొలానికెళ్తూ ప్రతి ఒక్కరు పొద్దున పూట చద్దన్నము, పెరుగు, ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి మాత్రమే తినేటోళ్ళు. అప్పుడు ఎటువంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ లేవు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ప్రోబయాటిక్ ఫుడ్ అనేది హెల్త్‌కి చాలా చాలా మంచిది. ఇప్పుడు అదే పనిగా ప్రోబయాటిక్స్ తినండి, తినండి అని ఏకంగా మనం పౌడర్‌లు గూడా తాగుతున్నారు కొంతమంది. అవేమీ అవసరం లేదు. జస్ట్ మీ ఇంట్లో కొంచెం రైస్ మిగిలినా, లేకపోతే ఇలాంటి రాగి సంకటి మిగిలినా నైట్ దాన్ని కొంచెం అందులో కొంచెం వాటరు, కొంచెం పెరుగు వేసి ఎర్లీ మార్నింగ్ ఇంకొంచెం వాటర్ కలిపి దాన్ని మంచిగా లూజ్ చేసి అందులో ఒక పచ్చిమిర్చి, ఉప్పు వేసుకొని కొంచెం ఆనియన్ వేసుకొని తింటే చాలండి. హెల్త్‌కి చాలా మంచిది. రాగి సంకటి అయితే తయారైపోయింది. ఇంకా నేను 3 గ్లాసులు పోస్తామంటే మా ఆయన 2 గ్లాసులే పోసినాడు. అందుకే ఇంక కలర్ తక్కువుంది. అంటే కొంచెం పిండి తక్కువుంది. సో, ఇలా రాగి సంకటిని ముద్దలు కట్టుకోవచ్చు. అంత వేడి మీద కట్టలేక నేను గిన్నెలో వేసి ఇలా వేసుకున్నాను. సో, మనం చేతికి తడి యేసుకొని లేకపోతే నెయ్యి రాసుకొని మంచిగా ముద్దలైతే కట్టుకోవచ్చు. బట్ ఈ రాగి సంకటి, నాటుకోడి పులుసయితే టేస్ట్ చాలా చాలా బావుంటుందండి. ఒక్కసారి ట్రై జేయండి. బాగా చాలా బావుంటుంది. బట్ ఈ నాటుకోడి పులుసు కాంబినేషన్‌లోకి ఇంకా చాలా చాలా బావుంటుందండి నాటుకోడిలోకి రాగి సంకటి. సో, నేనైతే అది మధ్యాహ్నం రాగి సంకటి చేశాను. ఈవినింగ్‌కయితే జొన్న రొట్టె అయితే చేశానండి.
నేను చెప్పాను కదా చాలా సార్లు, మా సైడ్ జొన్న రొట్టెలు చాలా బాగా ఇష్టంగా తింటారు. అంటే 90s కిడ్స్ వరకు అయితే జొన్న రొట్టెలు చాలా ఇష్టంగా తినేటోళ్ళమండి. ఇప్పుడు ప్రజెంట్ కిడ్స్కి అంటే యాక్చువల్గా ఇప్పుడు అంటే మన ఏజ్ ఇప్పుడు 30-25 ఇయర్స్ వాళ్ళకు కూడా కొంచెం రొట్టెలు చేయడం చాలా మందికి రాదు. నేనైతే అదే పనిగా మా వారికి, మా హస్బెండ్కు చాలా ఇష్టం ఈ జొన్న రొట్టెలు అంటే. నేను అందుకని మా అత్తమ్మ దగ్గర కూర్చొని ఎలా చేయాలి అనేది అదే పనిగా, మా అత్త లాస్ట్లో రొట్టెలన్నీ చేసిన తర్వాత ఒక చిన్న ఉంట నాకు ఇచ్చి, ఇలా పిండిని ఫస్ట్ సాదుకోవాలి అంటే ఇలా 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 అనాలి అని నేర్పించింది. ఫస్ట్ ఈ జొన్న రొట్టె చేసేటప్పుడైతే ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే గోరువెచ్చని నీళ్ళు మరిగించుకోండి. అందులో గ్లాస్‌న్నర పిండి అందాసుగా వేసుకొని ఉంటగట్టేలాగా కలుపుకోండి. సో కలుపుకున్న తర్వాత మనము దాన్ని కొంచెం మంచిగా ఉంటగట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అది కొంచెం చల్లారిన తర్వాత మనం ఇలాగ రౌండ్గా చేసుకొని ఇలాగ రొట్టెలాగా పిండి, మామూలుగా పొడిపిండి అంతా పొడిపిండి వేసుకొని ఇలాగ రొట్టెలాగా తట్టుకోవాలి. ఫస్ట్ అయితే కొంచెం కష్టం అండి, అంటే విరిగిపోతుంది అలవాటు లేకపోతే. బట్ జొన్నలు మీరు పిండి పట్టించేటప్పుడే ఒక్క పిరికెడు బియ్యం పోసుకోండి, ఎక్కువ అవసరం లేదు. అప్పుడు రొట్టె అనేది బాగా జరుగుతుంది, ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు 1 కేజీ జొన్నలు పట్టిస్తే ఒక్క పిరికెడు వేసుకోండి. పిండి అనేది బాగా జరుగుతూ ఉంటుంది అన్నమాట, లైట్గా కొంచెం బియ్యం వేసినా కూడా. సో మీరు పిండి పట్టించుకునేటప్పుడు అలా ఒక పిరికెడు బియ్యం వేసుకోండి. ఇది ఫస్ట్ టిప్ అనమాట. రెండోది ఏంటంటే, మీ ఇంట్లో ఎవరన్నా పెద్దవాళ్ళు రొట్టెలు చేసే వాళ్ళు ఉన్నా, లేకపోతే మీకు అసలు రొట్టెలు రాదనుకోండి, ఒక్క చిన్న గ్లాస్ కొంచెమే పిండి తడుపుకొని కనీసం కొంచెం ట్రై చేసి, కొంతమంది బాగా పిండి వేడిగా ఉడకబెట్టిన దాన్ని ఇప్పుడు మనం చపాతీ చేస్తాం కదా, ఆ కోలతో కూడా చేస్తారు, ఒకసారి ట్రై చేయండి. బట్ నాకు అలవాటు లేదు. ఇలాగా రొట్టె తట్టుకున్నాక పైన వాటర్ చల్లుతాము. ఈ పిండి అంతా పొడిగా ఉంటుంది కదా, సో వాటర్ చల్లి అదంతా హీట్. ఇంకొకటి ఏంటంటే, పెన్నము బాగా కాలాలండి రొట్టెకి, జొన్న రొట్టెకి. పొయ్యి కూడా మంచిగా పెద్దగా మండుతూ ఉండాలి. సో ఇలా నీళ్లు చల్లిన తర్వాత మనం ఇంకా నీళ్ళు చల్లేకనికి ఒక చిన్న కాటన్ క్లాత్ అయినా పెట్టి తడి అంతా దాని మీద తడి వేయచ్చు. సో ఇదంతా కాలిన తర్వాత రొట్టె తిరిగేసుకోవాలన్నమాట. దీంట్లో ఎటువంటి ఆయిల్ వాడము, ఏం వాడము, జస్ట్ పిండిలో మనకు రుచికి తగినంత ఉప్పు మాత్రమే వేస్తాము. సో జొన్న రొట్టెలు హెల్త్కి చాలా మంచిది. సో ఒక రొట్టె అలా పొయ్యి మీద వేసిన తర్వాత ఇక పిండిని నేను చూపిస్తున్నా కదా, ఇలాగా మనం సాదుకోవాలి, అప్పుడు రొట్టె బాగా జరుగుతుంది అన్నమాట. మా అత్త నాకు ఇదే టెక్నిక్ నేర్పించింది. ఫస్ట్ పిండిని ఇలా సాదుకున్న తర్వాత మళ్ళీ ఒక ఉంటలాగా చేసుకొని కొంచెం రౌండ్గా చేసుకొని ఈ కింద అతుక్కుంది కదా, అదంతా సలాకితో తీసేయాలి. అంటే మనం ఇప్పుడు రొట్టె కాలుస్తాం కదా, దాంతో తీసేసి మళ్ళీ మంచిగా రౌండ్గా రొట్టెలాగా చేసుకోవాలి. ఈ పొడి పిండి ఎంత ఉంటే కింద అంత బాగా రొట్టె అనేది జరుగుతుంది. కొంచెం ఎక్స్పీరియన్స్తో వస్తుందండి రొట్టె చేయడము. ఫస్ట్ అయితే నాకు కూడా రాలేదు. ఇలా మొత్తం ఈ కింద అతుక్కుంది కదా పిండి, ఆ పిండిని అంతా తీసేయాలన్నమాట. ఇదంతా తీసేసి మళ్ళీ మనము పొడి పిండి వేసుకోవాలి ఫ్రెష్గా. సో పొడి పిండి వేసుకున్నాక మళ్ళీ మనం రౌండ్గా బాల్ లాగా చేసుకొని మళ్ళీ దానిపైన కూడా పొడి పిండి వేసుకోవాలన్నమాట. ఆ లోపు నేను ఇక్కడ రొట్టె కాలింది, మనం వేసిన తడి అంతా ఎండిపోయింది. సో అప్పుడు మనం రొట్టె తిరిగేసుకోవాలి. మంట మాత్రం ఆ హై ఫ్లేమ్ మీదే కాల్చుకోవాలి జొన్న రొట్టెలు కాలాలంటే. సో ఇలాగ మళ్ళీ పొడిపిండి వేసుకోవాలి, కింద పొడిపిండి వేసుకొని పైన పొడిపిండి వేసుకొని ఫస్ట్ ఇలాగ చిన్నగా తట్టుకోవాలి. తట్టుకున్న తర్వాత మళ్ళీ అంచులు విడిపోతేగిన చెయ్యి పెట్టి మనం దాన్ని మళ్ళీ రౌండ్గా చేసుకుంటూ ఉండాలి. ఇలా నేను చెయ్యి పెడుతున్నాను కదా, ఇలా సైడ్కి మన సైడ్ చేతులు పెట్టి అది రౌండ్గా వచ్చేలాగా చేసుకోవాలి. నాకు పిండి అత్తుకుంటే నేను తీస్తున్నాను అనమాట. ఇలాగ చేసుకుంటూ పక్కన రొట్టె కాలుతుందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇలాగే రొట్టెలు చేస్తాను. ఎందుకో కాకపోతే ఈ ఎండల కాలం రొట్టెలు చేయాలంటే మాత్రం చాలా ఓపిక ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, మనం రొట్టెలు చేయాలి అంటే మా అత్తమ్మ వాళ్ళైతే మంచిగా పొయ్యి మొత్తం కింద పెట్టుకొని మంచిగా రొట్టెలు చేసుకోవడానికి ఒక పాలిస్ బండ పెట్టుకొని మంచిగా నిదానంగా 10 రొట్టెలైనా 15 రొట్టెలైనా 20 రొట్టెలైనా వాళ్ళు కూర్చొని కాలుస్తారు కాబట్టి వాళ్ళకి అంత విసుగు వచ్చేది కాదు. కొంచెం వేడి వల్ల చెమట వచ్చినా కూడా నిదానంగా కూర్చొని చేస్తారు కాబట్టి వాళ్ళు మంచిగా కూర్చొని చేసేటోళ్ళు. మనం ఏంటంటే ఇప్పుడు ఈ రొట్టె చేయాలంటే మనం అక్కడే తట్టుకోవాలి, అక్కడే పెన్నం మీద కాల్చుకోవాలి, కొంచెం టైం పడుతుంది.
బట్ జొన్న రొట్టెలు అయితే హెల్త్కి చాలా మంచిది. కొంచెం కొంచెం క్వాంటిటీ అయితే చేసుకోనికి ట్రై చేయండి. నేనైతే ఇక్కడ 5 రొట్టెలు అయితే కాల్చినాను అనమాట. చాలా మంచిగా వచ్చినాయి ఎందుకు ఈరోజు రొట్టెలు. కొన్ని కాకపోతే ఇంకోటి, రొట్టె పిండి అనేది ఎంత ఫ్రెష్గా ఉంటే, అంటే ఒక్కసారి మనం గిన్నె పట్టించిన పిండి కరెక్ట్ 10 రోజులలో వాడేసేయాలండి. ఎక్కువ రోజులైతే పిండిలో తడిదనం పోతుందో తెలియదు కానీ విరిగి విరిగిపోతాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, బయట డైరెక్ట్గా కొన్న పిండి కంటే మీరు జొన్నలు తెచ్చుకొని ఒక్కసారి క్లీన్ చేసుకొని అందులో ఏమన్నా ఉన్నాయేమో క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం ఎండకు పెట్టుకొని ఒక్క పిరికెడ్ బియ్యం పోసుకొని మంచిగా గిన్నె పట్టించుకుంటే చాలా టేస్టీగా వస్తాయండి రొట్టెలు. కాకపోతే రొట్టెలు తినడం ఎంత ఈజీనో బట్ చేయడం అంతే కష్టం. ఇంకోటి ఏంటంటే, ఈ రొట్టెల తర్వాత ఆ గ్యాస్ పై క్లీన్ చేసుకోవాలి. ఆ ప్లాట్ఫామ్ మొత్తం పిండి పడుతుంది, అదంతా క్లీన్ చేసుకోవాలండి. నాకైతే ఎప్పుడైనా రొట్టె చేయాలి అంటే అంతసేపు నిలబడి, అందుకే నేను కూడా రొట్టె కొంచెం ఇప్పుడు నాన్ వెజ్ కర్రీలలోకి, మా సైడ్ ఏంటంటే ప్రతి నాన్ వెజ్ కర్రీలోకి ఏ కూరగాయలోకి జొన్న రొట్టెనే తింటారండి. మా రాయలసీమ సైడు అన్నంలోకి కంపల్సరీ పప్పు ఉండాలి అంటారు. అప్పుడు మా 90s జనరేషన్ అయితే, ఇప్పుడు పిల్లలు అసలు పప్పు అంటే ఆమెడ దూరం పరిగెత్తుతున్నారు. మా చిన్నప్పుడు అయితే మొత్తం అన్నం పప్పే. ఈవినింగ్ టైమ్స్ ఇలా జొన్న రొట్టెలు కాల్చి ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ టిఫిన్లోకి జొన్న రొట్టెలు, కర్రీస్ ఏదైనా చేసేటోళ్ళు. బట్ మధ్యాహ్నం రైస్లోకి మాత్రం పప్పే చేసేటోళ్ళండి. సో మా సైడ్ ఎక్కువ అన్నంలోకి పప్పు తింటారు. ఈ జొన్న రొట్టెలు ఏదైనా కర్రీలలోకి మాత్రమే తింటారు. కర్రీలలోకి, నాటుకోడి కర్రీలోకి, అంటే నాన్ వెజ్ కర్రీలోకి కంపల్సరీ జొన్న రొట్టెలు ఎక్కువ తింటారనమాట. సో ఇక్కడ ఈ పిండి అంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి, ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకోవాలి. నాకైతే ఇదే ఒక పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది. సో ఇలాగ జొన్న రొట్టెలు అయితే చేసేసాను అనమాట. ఒక 5 జొన్న రొట్టెలేమో చేశాను. ఇంకా అక్కడికే నాకు బాగా విసుకొచ్చింది. బట్ ఈరోజు ఏమో చాలా స్పెషల్ ఏంటంటే, చాలా నీట్గా ఈజీగా వచ్చేసినాయి. ఒక్కొక్కసారి ఇక్కడ నుండే పెన్నం మీద వేసేటప్పుడు అలాగా కొంచెం లైట్గా మడతపడడం అలా ఇలా అవుతుండే. బట్ ఈరోజు చాలా నాకు చేయడం కూడా కొంచెం మిగతా రోజులతో పోలిస్తే కొంచెం ఈజీగా అనిపించింది అనమాట. చాలా మంచిగా వచ్చినాయి రొట్టెలు కూడా, పల్చగా, చాలా పల్చగా వచ్చినాయి. ఫస్ట్ టైం కొంచెం మందం కూడా రాలేదు. సో ఇలాగ నైట్కి అయితే జొన్న రొట్టెలు, నాటుకోడి కర్రీ తినేసినాం అనమాట. మీరు సండే ఏం తిన్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైనా రాగి సంకటి తిన్నారా కామెంట్ చేయండి.